అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అన్నదమ్ముల్లా కలిసిన ఆంధ్రప్రదేశ్ను అడ్డగోలుగా విభజించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు దశాబ్ద కాలంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా కనుమరుగైంది. కాకపోతే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం స్థాపించడంతో ఆంధ్రప్రదేశ్లో కూడా వారి ఆటలు సాగించేందుకు ఢిల్లీ వేదికగా 2వ తేదీన అక్కడ ఆందోళన, మళ్ళీ ప్రత్యేక హోదా కోసం ఆందోళన చేపడుతున్నారు. అసలు వారు చేస్తున్నట్టు ఈ ప్రయత్నానికి వారు అర్హులా కారా అన్న విషయం ప్రస్తుతం అంత మాట్లాడడానికి మాజీ డిప్యూటీ సీఎం కృష్ణదాస్ ఉన్నారు. చూస్తే ఆ రోజు పార్లమెంట్ తలుపులు మూసేసి ఈరోజు చీకట్లో ఆంధ్రప్రదేశ్ను అడ్డగోలుగా విభజించారు. ఈరోజు ఆ మూల్యం చెల్లించుకునే నేపథ్యం 2024 సార్వత్రిక ఎన్నికలు వస్తున్న ఈ తరుణంలో మళ్ళీ ఢిల్లీ వేదికగా వాళ్ళు ధర్నాకు పిలుపునిచ్చడం ఏ విధంగా తీసుకున్నారు? ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాజకీయ లబ్ధి కోసం చేస్తున్నటువంటి ఒక ప్రయత్నం తప్ప, ఇది గతంలో ప్రీతమ దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి కాలంలో ఇటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ విభజన జరగకూడదు, సమైక్య ఆంధ్రే మా ధ్యేయం అని చెప్పి అత్యంత స్పష్టత ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి ఆనాటి రాజశేఖర రెడ్డి, ప్రీతమ ముఖ్యమంత్రి. మరి దాన్ని అతని కుమారుడు ఈనాటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు నుంచి నేటి వరకు కూడా మరి ఈ విభజనలో జరిగినటువంటి నష్టాన్ని భర్తీ చేసే విధంగా అసలు మీకు వద్దన్నది చేసి మీరు విభజించారు. ఆ రోజు ఇచ్చినటువంటి హామీలైనా కనీసం నెరవేర్చండి చెప్పి ప్రత్యేక హోదా కోసం నిరంతరం ప్రయత్నం చేయడం జరిగింది. అలాగే ఢిల్లీ వరకు వెళ్ళి, ఢిల్లీలో కూడా మేమందరం వెళ్ళి నిరాహార దీక్షలు చేసి ఉద్యమాలు చేసాం. అంతేకాకుండా మా వైఎస్ఆర్ పార్టీ పార్లమెంట్ సభ్యులందరూ కూడా రాజీనామాలు చేసి మా తాలూకా విన్నపం చేసి వచ్చారు. ఆనాడు ప్రీతమ ముఖ్యమంత్రి గారు చేసిన ప్రయత్నాలన్నీ కూడా మరి సహకరించడం మానేసి కాంగ్రెస్ పార్టీ, మరి ఆనాటి తెలుగుదేశం పార్టీ అధికారం నుండి కూడా మాకు ప్యాకేజీ ఇస్తే చాలు, ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా పర్లేదన్నటువంటి చంద్రబాబు కానీ, ఆనాటి కాంగ్రెస్ విభజించినటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ, వీరెవరికి ఆనాడు ఎవరికి చిత్తశుద్ధి లేదు దీని పట్ల. మేము తెదు వరకు అదే నినాదంతో నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. మరి దానికోసం మేము రాజీనామాలు చేసినప్పుడు కూడా మాతో కలిసి ఉన్నటువంటి పార్టీలు రాలేదు. అటువంటి పరిణామంలో ఈవేళ ఎన్నికలు, ఇంకా 2 నెలల్లో ఎన్నికలు ఉన్నాయనగా మేము ప్రత్యేక హోదా కోసం పోట్లాడతాం, కాంగ్రెస్ పార్టీ దానికోసం ప్రయత్నం చేస్తుంది, మా నినాదం అదే అని చెప్పి ఈవేళ చెప్పడం హాస్యాస్పదం. ఇది రాజకీయ లబ్ధి కోసం మీరు చేసే ప్రయత్నమే తప్ప ఇందులో స్వచ్ఛత లేదన్నది మా తాలూకు అభిప్రాయం. మరి ఇప్పుడు రేపు ఎప్పుడు కూడా మా నినాదం ప్రత్యేక హోదా ఇవ్వాలి ఈ రాష్ట్రానికి. వెనుకబడినటువంటి విభజనానంతరం భారీ ఎత్తున నష్టపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ని, తద్వారా పరిశ్రమలు వస్తే తద్వారా కొంత రాజకీయ లబ్ధి ఉండి ప్రజలకు మేలు జరుగుతున్న లక్ష్యంతో ముఖ్యమంత్రి గారు దీని పట్ల 100కి 100 శక్తితో ఉండి నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఈవేళ కాస్త రేపైనా మళ్ళీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు. ఖచ్చితంగా ఈ నినాదం కొనసాగుతుంది. ఖచ్చితంగా తర్వాత అయినా చేస్తారని మేము భావిస్తున్నాం. అంతేగాని రాజకీయ లబ్ధి కోసం మీరు ఈవేళ చేసే తాపత్రయం చూస్తే, మీరు అక్కడ ఏమీ లేకుండా మీరు కావాలని మీరు ప్రయత్నం చేస్తే జరిగేది కూడా శూన్యం. ఇందుకు షర్మిలాని వేదిక చేయడం ఎంతవరకు సమంజసం? అది శర్మిలమ్మ విజ్ఞతకే విడిచిపెట్టాలి. అది ఆమె ఆనాడు ఏ రాజశేఖర రెడ్డి గారు అరెస్ట్ చేయబడ్డారో ఈ కాంగ్రెస్ పార్టీ తరఫున, ఏ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే అడిగేటప్పుడు చేయనటువంటి పని కోసం ఈవేళ షర్మిలమ్మ నేను సాధిస్తానని చెప్పి ఏమీ లేకుండా ఇప్పుడు మళ్ళీ ఓనామాలు ABCDలతో స్టార్ట్ చేసి నేను ప్రత్యేక హోదా కోసం పోరాడతాను అని చెప్పి ఆంధ్రాకి వచ్చి నేను ఆంధ్ర ఆడపడుచునే అంటుంది. నిన్నటి వరకు తెలంగాణలో ఉండి అక్కడ నువ్వు సాధించలేక నీ పార్టీని కాంగ్రెస్ పార్టీలో కలిపి మరి ఏ ప్రయోజనం ఆశించావో కానీ ఇది ధర్మం అయితే కాదన్నది మా అభిప్రాయం. షర్మిలమ్మ గారు ప్రస్తుతం చేస్తున్నటువంటి కార్యక్రమం అయితే తప్పు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం ఒక ప్రయత్నంగా, ఒక ప్రణాళికాబద్ధంగా రాష్ట్రాన్ని నడిపించడం జరుగుతోంది. రేపు భవిష్యత్తులో కూడా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అవుతారు. ఆయన నాయకత్వం ఆంధ్రప్రదేశ్ అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుందని భావిస్తున్నాం. చూస్తే ఆంధ్రప్రదేశ్ను అడ్డగోలుగా విభజన కాంగ్రెస్ పార్టీ ఈరోజు మళ్ళీ ఆ విభజనకు సంబంధించినటువంటి అంశం కావచ్చు, అదేవిధంగా విభజన హామీల అమలు కోసం చేస్తున్నటువంటి ఆందోళన మాత్రం కేవలం రాజకీయ ప్రయోజనం కోసం వారు చేస్తున్నటువంటి ప్రయత్నమే. ఆ రోజు ఉమ్మడి రాష్ట్రం ఉండాలని చెప్పి వైఎస్ రాజశేఖర రెడ్డి అరెస్టును కూడా గుర్తు చేసుకున్నారు. మరోవైపు ఆమె కుమార్తె చేస్తున్నటువంటి ప్రయత్నంలో తన సొంత పార్టీని కాంగ్రెస్లో కలిపిన తర్వాత ఏం ఆశించి ఈరోజు మళ్ళీ ఢిల్లీలో వేదికగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా కోసం ధర్నా చేస్తారని కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు. మరి ఈ విషయంలో వారు ఏం సమాధానం చెప్తారో వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రాంకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.